వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. మనం గురుకులాల్లో భాగంగా స్కూల్స్ విజిట్, హాస్పిటల్స్ విజిట్‌లో భాగంగా మనము నిర్మల్ నియోజకవర్గంలోని, నిర్మల్ జిల్లాలోని అనంతపేట్ కస్తూరిబా గర్ల్స్ హాస్టల్ దగ్గర మనమున్నాము. స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ దగ్గర మనమున్నాము. మీకు తెలుసు నిన్న మొన్నటి నుంచి గూడా ఈ కస్తూరిబా హాస్టల్ పిల్లలు అన్నం ఉడకక హాస్పిటల్‌లో కడుపు నొప్పొచ్చి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం జరిగింది, నిర్మల్ హాస్పిటల్‌లో. సో, ఇవాళ మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయినారు. సో, ఇక్కడికి మనం రావడం జరిగింది. లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి తెలుసుకోవాలని చెప్పి. ఇప్పుడు టైం సుమారు 7:30 కావస్తుంది. అయితే లోపలికి మాత్రం వీళ్ళు ఎలో చేయట్లేదు. లోపలికెళ్ళి పిల్లలతో మాట్లాడదామంటే వీళ్ళు ఎలో చేయట్లేదు. సరే, మీరు ఎలో చేయకపోతే అట్‌లీస్ట్ బయట నుంచైనా మేము చేసుకుంటామని చెప్పి చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా కారిడార్స్ నుంచి చూస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. సో, ఇది ఇక్కడ పరిస్థితి. సో, ఈరోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఏమో ఆవిడేమంటారంటే వాటర్ తాగి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యి అట్లా అయింది, ప్రాబ్లం ఏం లేదు అంటారు. బట్ అన్నం ఉడకక కడుపు నొప్పి వచ్చి పాయిజన్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినారని చెప్పి మెయిన్ చాలా మంది చెప్తా ఉన్నారు. నా పేరు నందిని, 10వ తరగతి బీసెక్సీ చదువుతున్నా. నిన్న ఫుడ్ పాయిజన్ అయినందువలన కొంచెం ప్రాబ్లం అయింది పిల్లలకి. 6వ తరగతి పిల్లలు, 7వ తరగతి పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయింది పిల్లలకి. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అర్థం ఉండే, మళ్ళా మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టం రామోడి సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేపించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం, కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలేస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో, ఏం జరిగింది? అన్నం ఫుడ్ తినడం వల్ల జరిగింది సార్. సో, ఈ విషయం మీద మాట్లాడడానికి జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో, అదే లోపలికైతే అలౌ చేయట్లేదు. ఫస్ట్ వీడియో చూడండి. ఇదే ఈ పిల్లలదే. ఇప్పుడు ఈ హాస్టల్ లోపల ఉన్న పిల్లలదే హాస్పిటల్లా. నిన్న దినాన రాత్రి హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు వాళ్ళను తీసుకుపోయినప్పుడు ఆ దవాఖానలో చూపించినప్పుడు ఇక్కడ ఏరియా హాస్పిటల్, నిర్మల్ ఏరియా హాస్పిటల్ ఇది. మనకు చెప్పిందా మరి ఉడకలేదని చెప్పిందా? ఎవరు చెప్పిండు? సార్ చెప్పిందా? ఈవినింగ్ అదే ఇది స్టేట్మెంట్. ఇక వీళ్ళేమో వేరే చెప్తుండ్రు ఇప్పుడంతా, ఇలా ఛాన్స్ ఏం మాట్లాడిండ్రు. సో, అయితే కొత్తగా ఎవరో వచ్చినారు, వాళ్ళకి చెప్పాము మేము అన్నం ఉడకలేదని చెప్పాము. సో, అయినా సరే మళ్ళీ అదే పెట్టినారు అని క్లియర్ గా చెప్తున్నారు దాంట్లో వీడియోలో. అయితే కేజీబీవీల ఉడకని బియ్యంతో అన్నం పెట్టిన 10 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి వచ్చింది. నిర్మల్ అనంతపూర్ ఈ న్యూస్ నాకు వచ్చిన తర్వాత ఇక్కడికి పోదామని చెప్పి వచ్చినాము. నిన్న మధ్యాహ్నం తిన్న భోజనము ఇంకా కొంతమంది నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు, కొంతమంది ఆరోగ్యం బాగాలేక మళ్ళీ ఇక్కడికి వచ్చిండ్రు. ఈరోజు సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు గురుకుల పాఠశాలలో ఏం జరిగినా కానీ అడిగేటోళ్ళు లేరు అని ఎవరు అనుకోవద్దని, ఇది మారుమూల ప్రాంతం, మేము ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు అని వాళ్ళు అనుకోవద్దని చెప్పేసి మనం ఈరోజు ఏ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ ఏది జరిగినా కానీ మేము వస్తాం, మేము ఉంటాం అని చెప్పి ఓకే టీవీ తీసుకున్న ఇనిషియేటివ్కు మేము కూడా దాన్ని గౌరవించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కానీ ఎవరికి సీరియస్ కాలేదు, కానీ అయినా కానీ పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఏం కాలేదని చెప్పి ఇప్పుడు ఈ వీడియో ఉన్నది కాబట్టి మనం చూపెట్టగలిగినాం. లేకుంటే మనము ఎట్లా ఏమని చెప్పగలుగుతాం అది? కాబట్టి వాళ్ళు నీట్ గా బాధ్యత వీళ్ళేమో అన్నం ఉడకలేదు, మేము ఆల్రెడీ చెప్పాము, కొత్తగా వచ్చింది తను అని చెప్తున్నారు. ఈవిడేమో లేదు నీళ్లు తాగి ప్రాబ్లం అయిందని చెప్తారు. నీళ్ళు తాగి వీళ్ళేమో ఈ విధంగా అబద్ధం చెప్తా ఉంటారు. ఒకవేళ నీళ్లు తాగినా ఎందుకు అవుతుందండి?
విషపు నీళ్ళు అవి. ఏమున్నా గానీ అన్నమని వీళ్ళు పిల్లలు తిన్నోళ్ళే అవును. చెప్తుండ్రు. అవును. ఈ రోజు సీరియస్ ఏం జరగలేదు. కానీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిండ్రు. వాంతులయినాయి. ఒకటి కాకపోతే ఒకటైతది. అవును. కాబట్టి అజాగ్రత్తగా ఉండొద్దిక్కడ. హ్మ్. ఇది తరచుగా గురుకుల హాస్టళ్లనే ఎందుకు జరుగుతుంది? కార్పొరేట్ హాస్టల్ ఎందుకు జరుగుతలేవు? వేరే హాస్టల్ ఎందుకు జరుగుతలేవు? ప్రభుత్వ హాస్టళ్లలోనే ఎందుకు జరుగుతుంది? అవును. ఏవైనా అనారోగ్యంతోనొచ్చి ఈరోజు అత్యధికంగా చనిపోయింది ఏది ఇసొంటి ఆహారం వల్ల అత్యధికంగా చనిపోయింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే. అవును. కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మనం హ్మ్. ఈరోజు వీళ్ళని ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తా ఉన్నాం. హ్మ్. ఈరోజు ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో దీనిపైన ఖచ్చితంగా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సీరియస్ కాలే కాబట్టి ఓకే అయింది. లేకుంటే పరిస్థితి వేరే చేజారిపోయేది కదా! అవును. కానీ ప్రభుత్వము దీనిపైన ఎవరైతే వంట చేస్తున్నారో, ఏ నీళ్ళైతే వాడుతున్నారో ప్రతి దానిపైన మీరు హైజీనిక్‌గా ఉండే తీరుగా ఈరోజు ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ కూడా వీటిని విజిట్ చేసి వీటిపైన ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే ఒకటి ఇక్కడ నాకనిపించింది ఏందంటే జనరల్‌గా అందరికంటే ఫస్ట్ నేను దిగిన గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఫస్ట్ నేను పోయినాను. ఇంతసేపు ఆ వార్డెన్ మాట్లాడింది పిల్లలందరూ కూడా కారిడార్స్‌లో తిరుగుతున్నారు. హ్మ్. ఎప్పుడైతే మన కెమెరా చూసి దిగినామో వాళ్ళందరిని లోపల దాచిపెట్టిన చూడండి ఎవరైనా కనబడుతుర్రా? హుహు. ఇంతసేపు కారిడార్‌లో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఎవరు కూడా బయట లేరు. ఇమ్మీడియేట్‌గా వార్డెన్ అందరిని బెదిరించి లోపలికి బయట కూడా ఎవరు ఉండొద్దని చెప్పి లోపలికి పంపించిండు. అంటే ఏం తప్పు జరగకపోతే, ఏమీ ప్రాబ్లమ్ లేకపోతే, ఏం తప్పు జరగకపోతే మీరెందుకు భయపడుతున్నారు లోపల రానీయనికి? ఇగో నిజంగా అంత హైజీనింగ్ ఉంటే, నిజంగా అంత ఇది ఉంటే మీరెందుకు ఒక భయపడుతున్నారు? నిమిషం. ఆ స్టేట్మెంట్ ఇస్తుండేనా? హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 10 మంది విద్యార్థులు. అందులో 5గురు ఓకే ఉన్నారు. ఇంకో 5గురు కొంచెం ఆటలకు మొత్తం 10 మందట. 10 మంది. ఓకే. 5గురు మంచిగుని రాత్రే పంపిండ్రు. హ్మ్. 5గురిలో ఇయాల పంపిండ్రు. అబ్జర్వేషన్ చేసి పంపిస్తాం. పంపిండ్రు. 10 మంది విద్యార్థులు కూడా ఓకే. అది. ప్రభుత్వం ఏమో గొప్పలు చెప్పుకుంటది. మేము బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నామని. జరుగుతుందేమో ఇది. ఓన్లీ 5గురు మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు అది అంతే. కూడా. అంతే. వాళ్ళు 5గురిని ఆ! 5గురు రాత్రే అయిండ్రు. ఓకే. తక్కిన 5గురు ఇయాల అయిపోయిండ్రు. హ్మ్. మొత్తం 10 మంది పోయిండ్రు. 10 మంది ఉన్నారు చూడు అక్కడ. హ్మ్. 10 మంది ఉన్నారు. 10 మంది ఇట్లలో 5గురు అయిండ్రు. 5గురు ఇయాల అయిండ్రు. 5గురు రాత్రి అయిండ్రు. రాత్రయిండ్రు. ఇందాక అంటే రాత్రంటే ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడే ఉన్నాం గదా! సో, జస్ట్ ఇంకా బిఫోర్ అయిందనమాట. ఆ! సో, ఇది పరిస్థితి. నేనొకటే అడుగుతా ఉన్నాను. ఏం లేకపోతే ఎందుకట్లా దాచిపెట్టిర్రు లోపల కిటికీల దగ్గర? లోపల చూడండి వాళ్ళు తొంగి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళని ఒక దగ్గర లోపలేయాల్సిన అవసరం ఏంటి? సో, బయట ఫ్రీగా మేమొచ్చినప్పుడు తిరుగుతున్న వాళ్ళు సడెన్‌గా లోపలికెళ్ళాల్సిన అవసరం ఏంటి? వార్డెన్ మేడమ్ పిలుచుకొని లోపలికెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? నిజంగా మీరంత సుద్దపూసలే అయితే, నిజంగా మీరంత నీట్‌నెస్ మెయింటైన్ చేస్తే, నిజంగా మీరు ఉడికిన అన్నం పెట్టి నిజంగా వీళ్ళకి కడుపులు నింపుతా ఉంటే మరెందుకిట్లా జరిగింది? కస్తూరిబా హాస్టల్‌లోనే ఎందుకు జరుగుతది? మిగతా దగ్గర ఎందుకు జరగట్లే పోనీ? పోనీ ఇక్కడ ఇక్కడ చూస్తే ఇది అమానుష ప్రాంతం అండి. అసలు సెపరేట్‌గా ఉంది బిల్డింగు. సో, మొత్తము కాంపౌండ్ వాల్ గూడా చుట్టూ ఆడపిల్లలున్నారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ మొత్తం కరెంటు తీగలు అవన్నీ గూడా చుట్టి పెట్టినారు. ఇక్కడ పోనీ బయట స్నాక్స్ ఇదివరకు గురుకులాల్లో ఎందుకురా నాయనా ఫుడ్ పాయిజన్ అయిందంటే వాళ్ళు బయటికెళ్ళి పఫ్ఫులు తెచ్చుకున్నారని జెప్పిర్రు. ఏదో బేకరీలకెళ్ళి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి గూడా లేదు. అమానుష ప్రాంతంలో సెపరేట్‌గా ఉందిది. కస్తూరిబా గర్ల్స్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది. మరి ఇటువంటి పరిస్థితిల వీళ్ళందరూ ఎందుకు లోపల దాక్కున్నారు? ఎందుకు దాచిపెట్టినారు? ఎందుకు ఎవరిని గూడా మేము మా కెమెరా జూసి కాంపౌండ్ వాల్ బయటికి కూడా రానియలేదు. అందరిని లోపలే ఎందుకేసినారు? సో, ఇంకా డిశ్చార్జ్ గాకుండా వాళ్ళు హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ అయితున్నారు 5 మంది. సో, ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? సో, పిల్లలకు సెక్యూరిటీ ఉందా? ఆడపిల్లలకు గావచ్చు, లేకపోతే చదువుకున్నటువంటి పిల్లలకు గావచ్చు, ముఖ్యంగా గురుకుల హాస్టల్‌లో గావచ్చు, లేకపోతే కస్తూరిబా అయితేనేంది వాటెవర్ ఇట్ ఈస్ ఈ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్, గురుకులాలలో సెక్యూరిటీ ఉందా? ఫుడ్ మీద సెక్యూరిటీ ఉందా? సో, సీసీ కెమెరాస్ పెట్టి ఏమైనా కమాండ్ కంట్రోల్ లాంటి పెద్ద పెద్దగున్నాయి తెలంగాణలో కట్టిర్రు గదా! మరి డైరెక్ట్ సీసీ కెమెరా యాక్సెస్ పెట్టండి అక్కడ. ఏమంటారు సార్? చూడండి అందులోకెళ్ళి. మీరు ఆ! చూడండి ఖచ్చితంగా ఒకటి ఏం ఈరోజు జరుగుతుంది? ఏంది ముఖ్యమంత్రి అసలు? దగ్గర ఆ శాఖ పెట్టుకున్నారు. దీంట్లో సెంట్రల్ ఫండ్స్ కూడా వస్తాయి దీనికి కస్తూరిబా అంటే. అవును. ఈరోజు వాళ్ళ నౌకర్ల కోసం కొట్లాడుతున్నారు. ఇంకొకటి హ్మ్. వాళ్ళ జీతాల కోసం ఇంట్లోనే ఉన్నది నా దగ్గరనే. అవును. అంటే వాళ్ళు స్టాఫ్ అందరూ గూడా పాపం వాళ్ళ జీతాలు పెంచమని వాళ్ళు జెప్పి వా వాళ్ళు వాళ్ళు పెంచమని చెప్పి వాళ్ళు ఇంకో ఉద్యమం మళ్ళీ నడుస్తూనే ఉంది. నడుస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఒకటే అంటున్నా ప్రభుత్వము, ఈరోజు అందరి వాళ్ళ సమస్య ఇగో ఇది.
గురుకులది ఇక్కడ ఆదిలాబాద్. పిల్లలే ఇంత ముందుకు సార్ వాళ్ళు కదా, వాళ్ళకు ఏంటంటే కనీసం అమ్మ లేకపోతేనో నాన్న లేకపోతేనో తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడ మన కేజీబీఎల్ లో వదిలేసిపోతారు. ఆ కేజీబీఎల్ లో ఉన్న టీచర్లు అందరూ ఈ రోజు ధర్నాలో పాల్గొంటున్నారు. నాన్ టీచింగ్ కూడా ఇప్పుడు సమ్మె బాట పడతారు. వాళ్ళకు అన్నం తినడానికి కూడా తిండి దొరకదు. అలాగే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అని అది ఈ ఎస్ఎస్ఏ కిందనే ఉన్నది. అలాగే భవిత కేంద్రాలు ఎస్ఎస్ఏ కిందనే ఉన్నాయి. సమగ్ర శిక్ష అభియాన్ అవసరాలు గల పిల్లలు తన పనులు తాను చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే బయట కేంద్రాలు వేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపశమనం కలుగు అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి బయట కేంద్రాలు వేసి పోదురు. అలాంటిది ఇప్పుడు 20 రోజుల నుంచి బయట కేంద్రాలు మూసివేయబడ్డాయి. ఆ తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇటు స్టాఫ్ ఇంకోటి రీజన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్ట్రైక్లు ఉన్నారు. మొత్తం అందరు స్ట్రైక్ లో ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళవి, ఎవరి తిప్పలు వాళ్ళు ఎప్పంచెల్లో కొట్లాడుతుండ్రు, వాళ్ళ జీతాల కోసం వాళ్ళు కొట్లాడుతుండ్రు. ఉమ్. కాబట్టి ఈ రోజు అందరు కూడా రోడ్ల పైనే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వమే ఆలోచన చేయాలి, ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా వీళ్ళకి నాణ్యమైన భోజనం, మంచి భోజనం, హైజిక్ భోజనం అంతే. మెనూ పెంచడం, రేట్లు పెంచడం కాదు. ఈ రోజు అది సరి అయిన విధానం అంటుతుందా లేదా అనేది ఇంకోటి పర్మనెంట్ వాడని కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు టీచర్లే వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఉంటుండ్రట, టీచింగ్ స్టాఫ్ వాళ్ళు అంతా స్ట్రైక్లు ఉంటుండ్రట. రేపంచెలు వాళ్ళు కూడా స్ట్రైక్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ స్ట్రైకులను కూడా మీరు ముగించేటట్టు చేయాలి. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి భోజనం, మంచి పరిసర ప్రాంతాలు ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా మంచి డెవలప్ చేయాలి. హైజీనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ప్రతి హాస్టల్ కూడా మీరు రినోవేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా స్టాఫ్ ప్రాబ్లమ్స్ కూడా, స్టాఫ్ సమస్యలు కూడా మీరు తీర్చాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన ఉందని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా విద్యార్థులకు ఎఫెక్ట్ అవుతుంది. స్టాఫ్ కి ప్రాబ్లం ఉన్నా విద్యార్థులకు ఎటొచ్చి ఫేస్ చేసేది వాళ్ళే కదా. అంతే 100% వాళ్ళే ఫేస్ చేస్తారు, వాళ్ళే ఇబ్బంది పడతారు, వాళ్ళే విక్టిమ్స్ అవుతారు లాస్ట్ కి. ఈ రోజు విక్టిమ్స్ అయినరు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇమీడియట్ గా దీంట్లో కల్పించుకొని స్టాఫ్ సమస్యలు తీర్చాలి. విద్యార్థులకు కూడా నాణ్యమైన భోజనం దొరకాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకు అందియాలనేది. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తోంది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మరి మెయింటెనెన్స్ లో దెబ్బతింటోందా, లేకపోతే ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే గనక జిల్లా కలెక్టర్లన్నా ఇన్స్పెక్షన్ చేయండి. చాలా మంది కలెక్టర్లు ఇన్స్పెక్షన్ చేస్తారు పక్కన ఆంధ్ర రాష్ట్రంలో అయితే డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఎవరు కూడా చెప్పరు. డైరెక్ట్ వెళ్ళిపోయి ఏందమ్మా అన్నం ఉడికిందా, పప్పు ఉడికిందా, లేకపోతే బలి పడ్డదా, నల్లి పడ్డదా, ఇంకేమైనా పడ్డదా అని చెప్పి చెక్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలోనే ఇన్ని జిల్లాల కలెక్టర్లు ఉంటే సో ఒక్కరు కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళరు. మొన్న ఏదో ఒక వీడియో చూసినాము, భువనగిరి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారు మరి ఆయన వెళ్ళి ఇన్స్పెక్షన్కి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేయడం చూసినాం. సో తప్పితే ఎక్కడ కూడా ఏ కలెక్టర్స్ కూడా ఇన్స్పెక్షన్కి కానీ జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు రిబ్బన్ కట్లకు పోతారు షాపింగ్ మాల్కి పిలుస్తే, లేకపోతే వినాయకుడు మండపాలకు పోతాడు, అక్కడ పోతారు ఇక్కడ పోతారు, కానీ అన్ని చోట్లకి వెళ్తారు. కానీ ఇక్కడికి మాత్రం విజిటింగ్ చేయరు. ఎందుకు చేయరు? ఎందుకంటే వీళ్ళకి ఓట్లు లేరనా? పోనీ వీళ్ళ తల్లిదండ్రులన్నా ఓట్లు వేస్తారు కదా. ఆ ఉద్దేశంతోనన్నా 119 మంది నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఆ 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎందుకు మీ స్కూళ్లను, మీ నియోజకవర్గాల రెసిడెన్షియల్ హాస్టల్ను మాటికి పోయి తరచుగా చెక్ చేయరు? ఎందుకు భయంలో పెట్టరు? సో ఇది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి. దయచేసి ఇన్స్పెక్షన్స్ చేయండి, కొంచెం టీంని పెంచండి, బలోపేతం చేయండి. కస్తూరిబా లాంటి వాళ్ళకైతే కేంద్రం ఫండ్స్ ఇస్తుంది. రాష్ట్రంకి సంబంధించినటువంటి గురుకులం వాటికి సంబంధించి ఇంకా కొంచెం ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. సో రీసెంట్ టైంలోనే ఫుడ్ రేట్ కూడా పెంచినారు కాబట్టి సో కొంచెం పర్లేదు అంటున్నారు 10 days నుంచి. బట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో దయచేసి కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.